హలో ఫ్రెండ్స్, ఇవాళ కూరలు ఏం లేవని పప్పు కట్టు చేద్దామని డిసైడ్ అయ్యాను. చిన్న గ్లాస్ పప్పు తీసుకున్నాను. కుక్కర్లో శుభ్రం కడుక్కొని అందులో కొంచెం వాటర్ వేసుకుని పసుపు వేసుకుని ఒక 2-3 విజిల్స్ వచ్చేదాకా ఉడకపెట్టుకోండి. ఇక్కడ చూసుకోండి, మీ కుక్కర్ ఎన్ని సౌండ్స్ వస్తే కరెక్ట్గా ఉడుకుతుంది అనేది మీరు చూసుకోండి. నాకైతే 2 సౌండ్స్ వచ్చేసరికి ఉడికిపోతుంది, అయిపోయింది. యాక్చువల్గా ఇక్కడ నుంచి ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. కొంచెం ఎండుమిరపకాయలు, జీలకర్ర తీసుకున్నాను. పప్పు ఉడకపెట్టిన పప్పు కొంచెం కొంచెం జార్లో వేసుకుని మిక్సీ చేసుకోండి. అందులోనే వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు కలుపుకొని మిక్సీ చేసుకోండి. పప్పు మటుకు 2 సార్లు తీసుకోండి జార్లోకి. నిండా జార్లో తీసుకొని వేయద్దు, అది వేడిగా ఉంటే అది మీదకి చిమ్ముతుంది. ఇలాగా సేమ్ కుక్కర్లో మళ్ళీ గ్రైండ్ చేసుకున్న పప్పులోనే కొంచెం వాటర్ కలుపుకొని అది తెల్లగా నురగొచ్చేదాకా మరిగించుకోవాలి. అలాగే సైడ్లో కొంచెం పోపు వేసుకోవాలి. ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, కొంచెం ఉల్లిపాయలు కలుపుకొని బాగా పోపు ఎర్రగా వేయించుకొని అది ఉడికించిన పప్పులో కలుపుకోవాలి. తెల్ల నురుగు వచ్చేదాకా ఉడికించుకోవాలి. హైలో పెట్టద్దు, సిమ్లో పెట్టి ఉడికించుకోండి. ఎందుకంటే అది నిండా ఉంటే మటుకు ఆ నురుగంతా బయటకు వచ్చేస్తుంది, ఆ టేస్ట్ పోతుంది ఫ్రెండ్స్. అందుకని తెల్ల నురుగు పోకుండా సిమ్లో పెట్టి ఉడికించుకోండి, బయటికి పడిపోతుంది. ఇది చాలా ఓల్డ్ రెసిపీ ఫ్రెండ్స్. కూరలు అవి లేనప్పుడు ఇలా ట్రై చేయొచ్చు. మీరు కూడా ట్రై చేయండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. వేడివేడి రైస్లో బౌల్లో పిల్లలకి రైస్ తక్కువ పప్పు ఎక్కువ వేసి తెల్ల ఉల్లిపాయతోటి నంచుకొని తింటే ఆ టేస్టే వేరు ఫ్రెండ్స్. చాలా హెల్దీ ఫుడ్, డైజెషన్ కూడా బాగుంటుంది పిల్లలకి, పెద్దవాళ్ళకి కూడా. ఇది ట్రై చేయండి, చాలా ఓల్డ్ రెసిపీ ఇది. బై బై ఫ్రెండ్స్.